కొన్ని సుదీర్ఘ చర్చల తర్వాత ఫుడ్డయితే రెస్టారెంట్‌లో తిందామని ఫిక్స్ అయ్యామింకా. మా వోళ్ళు గూగుల్ తెలని ఓపెన్ చేసేసి ఎక్కడ రెస్టారెంట్ బావుందని చెప్పి రేటింగ్స్ చూసేసరికి కైకలూరులో బావుందనిపించిందంట 'వేగా' రెస్టారెంటు. ఈ మధ్య గూగుల్ తెలని నమ్ముకోవడం ఎక్కువైంది కాబట్టి ఇక మేము కూడా ఏమి ఆలోచించకుండా గూగుల్ తెలని నమ్ముకొని 'వేగా' రెస్టారెంట్‌కయితే వచ్చేసాం. మెనూ కార్డ్‌లో మటన్ సూప్‌తో స్టార్ట్ అయ్యి మిక్స్డ్ బిర్యానీతోటయితే ఎండ్ అయింది. ఒక రకం కాదింక ఏది కావాలితే అది తిన్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళైతే తిన్నారు. స్టార్టర్స్‌తో మొదలుపెట్టి ఇంక అన్నీ కూడా తిన్నాం. చాలా ఎంజాయ్ చేసామింకా. ఫుడ్ తినడంలో అయితే అసలు ఎక్కడ ఎవరు కూడా తగ్గలేదు. అందరూ ఎవరికి నచ్చిన వాళ్ళైతే చాలా తృప్తిగానే తిన్నారు. ఫుడ్ కూడా ఎటువంటి మసాలాలు లేకుండా, స్పైస్ గట్టా లేకుండా చాలా బాగున్నాయి. అందుకని అందరూ కూడా చాలా తృప్తిగా తిన్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు. నాకెందుకో సర్వీసే కొంచెం వీక్ అనిపించింది. ఇంకా కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ ఉంటే ఇంకా సర్వీస్ చేసిండేవారేమో అనిపించింది నాకు. వాళ్ళందరూ కూడా స్టాఫ్ కొత్తోళ్ళలా అనిపించారు. ఇది దమ్ బిర్యానీ అంట చాలా బాగుంది. దమ్ బిర్యానీ టేస్ట్ అయితే ఎటువంటి స్పైసులు లేకుండా చాలా బాగుంది. అన్ని కూడా అందరికి పీసులు సమానంగా వచ్చినియి. ఇదేమో పొట్లం బిర్యానీ అంట. దీని పైన చిన్న పెద్ద ఒక ఆమ్లెట్ యేసుకొని వచ్చాడు. పొట్లం కట్టేసుకున్నట్టు ఆమ్లెట్ అందరికి చిన్న చిన్న ముక్కలేసేసి పొట్లం బిర్యానీలో పొట్లంలా కట్టుకొని వచ్చేసారు. ఇక అందరూ సరిపోద్దని చెప్పారు. మేమైతే బిల్లయితే తెచ్చామన్నాం. బిల్‌తో పాటు సొమ్ము కూడా తెస్తారు కదా! ఆ సొమ్ముని కొంచెం నోట్లో యేసుకొని, కొంచెం చేత్తో తెచ్చుకునే అలవాటైతే ఎంతమందికుంది? నాకైతే ఉంది. ఇలా ఎంతమందికి అలవాటుందో కామెంట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.